16వ సర్గము. శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట. రాజవంశముల పుట్టు పూర్వోత్తరములను బాగుగా నెరిగిన సుమంత్రుడు జనకోలాహలముతో నిండిన అంతఃపురద్వారమును అధిగమించి జనసమ్మర్దములేని లోపలి కక్ష్యలో ప్రవేశించెను. శ్రీరామునేడల ప్రేమానురాగములుగల యువకులు ఈటెలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్ష్యలను కాపలాకాయుచుండిరి. వారు మేలిమి బంగారు కుండలములను ధరించి ఏమరుపాటులేక ఏకాగ్రచిత్తులై అచట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నులైయుండిరి. అచట కాశ్యవస్త్రములను ధరించి చిత్రవిచిత్రములైన కంచుకములను దాల్చిన వృద్ధులు వేత్ర దండ హస్తులైయుండిరి. వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారములకడ ఆసీనులైయుండిరి. అట్టివారి నందరినీ సుమంత్రుడు గాంచెను. అచటి వారందరును తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును గూర్చువారు. వారందరును అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రునిగాంచి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటాలున లేచి నిలబడిరి. రాజకార్యములలో నిగ్గుదేలిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారముకడ నిరీక్షించుచున్నట్లు విన్నవింపుడు అని సవినయముగా తెల్పెను. నిరంతరము ప్రభుహితమునకే పాటుపడునట్టి ఆ ద్వారరక్షకులు రాముని సమీపించి సీతాదేవితో గూడియున్న ఆ ప్రభువునకు సుమంత్రునిరాకను గూర్చి తెలిపిరి. ద్వారరక్షకులు తీసుకొని వచ్చిన సమాచారమును అందుకొని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని గూర్చుటకై ఆయనకు ఆంతరంగిక సేవకుడైన సుమంత్రుని తనంతపురములోనికి రప్పించెను. చక్కని వస్త్రాభరణములను ధరించి మృదువైన ఆస్తరణములతో గూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరునివలే విలసిల్లుచున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూచెను. సీతాదేవికర స్పర్శచే పవిత్రమై పరిమళములను వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్రచందనమును అతడు పూసుకొనియుండెను. వింజామరుతో సేవించుచూ సీతాదేవి ఆయన ప్రక్కనే యుండెను. సీతాదేవితో గూడిన ఆ రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రేను తారతో చిత్తానక్షత్రముతో గూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్లుచుండెను. శత్రుభయంకరుడైన ఆ శ్రీరాముని సుమంత్రుడు దర్శించెను. నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యునివలె తన దివ్యతేజస్సుతో విరాజిల్లు శ్రీరామునకు వినయసంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను. దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పముపై కూర్యునియున్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మోడ్చి ఇట్లనెను. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టెవైన ఓ శ్రీరామ, మీ తండ్రియైన దశరథుడు రాణియైన కేకేయదేవితో గూడి మిమ్ము చూడగోరుచున్నాడు. ఆలసింపక త్వరగా వెళ్ళుదము. దివ్యతేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సమ్మానించెను. పిదప సీతాదేవితో ఇట్లు నుడివెను. ఓ దేవి, మా తండ్రియు కైకేయిమాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది. ఇది నిశ్చయము. ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైన కైకేయి తల్లి నా హితమును గోరినదే వృద్ధుడైన మహారాజుగారభిప్రాయమును గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించియుండవచ్చును. కేకేరాజుగారి కూతురైన ఆ కైకేయిమాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచూ సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది. మహారాజు తనకు ఇష్టురాలైన కైకేయిదేవితో గుడియున్నవాడే నా అభీష్టమును నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇచ్చటికి పంపెను. ఇది మన దృష్టము. అక్కడనున్న సదశీలమ్రును నా హితమును గోరువారే. వారికి తగనదూతయే ఇచ్చటికి వచ్చినాడు. నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయును. భలే, ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించెదను. నీవు పరిచారికలతో గుడి ఆటపాటలతో ఆనందింపుము. శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును గూర్చెను. ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను. మనస్సులో ఆయనకు శుభములను గోర్కొనుచు ఆమె తనపతితో ఇట్లేను. బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్లుచు వచ్చినది. వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరుగుబోవుచున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయును. అప్పుడు నీవు వ్రతదీక్షితుడవై కృష్ణాజనమును ధరించి శుచివైందువు జింక కొమ్మును చేతబట్టియుందువు.
అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవలనత్తును. తూర్పు దిశయందు ఇంద్రుడును, దక్షిణ దిశయందు యముడును, పశ్చిమ దిశయందు వరుణుడును, ఉత్తర దిశయందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుందురు. పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళస్నానాదులను ముగించుకొనిన శ్రీరాముడు సీతాదేవిని వీడ్కొని సుమంత్రునితో గూడి తన భవనము నుండి బయలుదేరెను. పర్వతగుహలో శయనించుచున్న సింహము అందుండి బయటికి వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరము నుండి బయటికి వచ్చెను. అప్పుడు అతడు ద్వారముకడ వినమ్రుడై అంజలి ఘటించి యున్న లక్ష్మణుని చూచెను. పిమ్మట శ్రీరాముడు మధ్యమకక్ష్యకడ చేరియున్న మిత్రులను గలుసుకొనెను. అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను జూచి వారి నమస్కారములను అందుకొని వారిని అభినందించెను. పిదప నరశ్రేష్ఠుడైన రాజకుమారుడగు రఘురాముడు పులిచర్మము ఆస్తరణముగా గలిగి అగ్నివలె ప్రకాశించుచున్న ఉత్తమరజత వెండి రథమును అధిరోహించెను. ఆ రథము యొక్క సవ్వడి మేఘగర్జన వలె గంభీరముగా నుండెను. అది మిక్కిలి విశాలముగా ఉండెను. మణులు చెక్కిన బంగారు రేకులతో అలంకరింపబడి ఉండెను. అది మేరుపర్వత కాంతులతో భాసిల్లుచు చూచువారి కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్ఠములైయుండుటచే గున్న ఏనుగులను తలపించుచుండెను. చక్కని ఆశ్వములను పూంచుటచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రునివలే మనోహరమైన తన శోభలతో విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆసీనుడై వెంటనే బయలుదేరెను. మనోహరముగానున ఆ రథము గర్జించుచున్న మేఘము వలె దిక్కులను ప్రతిధ్వనింపజేయుచుండెను. ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రునివలె శ్రీరాముడు తన భవనము నుండి బయటికి వచ్చెను. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు ఛత్రమును వింజామరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమున నిలిచి ఆయనను సేవించుచుండెను. రాముడు అట్లు వెళ్ళుచుండగా జనుల యొక్క కలకలధ్వనులు ఆ ప్రాంతమునందంతటను నిండెను. అనంతరము అసంఖ్యాకములైన జాత్యస్వములు కొండల వంటి ఏనుగులు రామునిరథమును అనుసరించినవి. చందనము అగరు మొదలగు సుగంధద్రవ్యములను అలదుకొనినవారు కవచములను ఖడ్గములను ధనుస్సులను ధరించిన శూరులు రామునకు మంగళ సూచకముగా జయజయ ధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుండిరి. రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవుచుండగా వీణావేణు మూదంగతాళధ్వనులు వందిమాగధుల స్తుతివాచకములు శూరుల సింహనాదములు అచటివారందరికిని ఆనందమును గూర్చినవి. శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండగా చక్కని వస్త్రాభరణములను ధరించిన సుందరిమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళభరితములైన పుష్పములను చల్లుచుండిరి. చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు మేడలపైనుండియు ధరణిపై నుండియు రాముని సంతోషపరుచుచు మూదుమధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగిరి. మాతృమూర్తికి సంతోషమును గూర్చు ఓ రామ! నీ సిద్ధయాత్ర సఫలమగుగాక. తండ్రిరాజ్యమునకు యువరాజు వగుచున్న నిన్ను జూచుచు తల్లి కౌసల్య ఎంతేని మురిసిపోవును సుమ! ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరియైన సీతాసాధ్వి వనితామణులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి. ఆ సీతాదేవి పూర్వము నిజముగానే గొప్పగా తపమాచరించి యుండవచ్చును. తత్ఫలితముగా ఆమె చంద్రునకు రోహిణివలే శ్రీరామునకు అర్ధాంగియైనది అని మేడలపైనున్న స్త్రీలందరూ పలికిన ప్రియవచనములను రాజమార్గమున వెళ్ళుచున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను. ఇతర ప్రదేశముల నుండి వచ్చిన జానపదులు పురజనులు తనను గూర్చియు తన పట్టాభిషేకమును గురించియు సంతోషములో సంభాషించుకునుచున్న కథలను గాథలను ప్రియవచనములను శ్రీరాముడు ఆలకించెను. ఈ రాముడు నేడే మహారాజుగారనుగ్రహముతో విశాలమైన కోసల రాజ్యలక్ష్మిని పొందబోవుచున్నాడు. ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు. ఇక మన కోరికలన్నీను నెరవేరి తీరును. శ్రీరాముడు ఈ దేశమును చిరకాలము పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందలి జనులందరికిని అనంతమైన లాభములు చేకూరును. అతని పరిపాలనలో ఎన్నడునూ ఎవ్వరికిని కొంచెముగూడ అప్రియముగాని దుఃఖముగాని సంభవింపదు. శ్రీరామునిరథమునకు ముందు భాగమున సాగుచున్న గుర్రములు సకిలించుచుండెను, ఏనుగులు ఘీంకరించుచుండెను. స్తుతిపాఠములతో సూతులు జయజయధ్వానములతో వంది జనులు నడుచుచుండగా మాగధులు వంశబరుదావళిని ప్రస్తుతించుచుండిరి. వాద్యబృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి. ఇట్టి జయజల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరునివలె వైభవముతో ముందునకు సాగెను.
రాజమార్గము ఆడు ఏనుగులతో మదపుటేనుగులతో రథములతో హయములతో క్రిక్కిరిసియుండెను. వీధుల కూడళ్లన్నీయు ప్రవాహముగా వచ్చుచున్న జనసమూహములతో కిటకిటలాడుచుండెను. అమూల్య రత్నరాశులతోనూ వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడులు కలకలలాడుచుండెను. అట్టి మనోహరమైన రాజమార్గమును జూచుచూ శ్రీరాముడు సాగిపోవుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 16వ సర్గము సమాప్తము.